యాపిల్ కూడా లాస్ట్ 1.5 month కింద కట్ అయినది ఇప్పుడు మన ఇంటి దగ్గర వచ్చిన మార్కెట్లో ఉన్న యాపిల్ అని కూడా చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ తీసుకోవడం వలన మనకు అంటే మన మెటబాలిజం, బాడీ ఏదైతే మెటబాలిజం ఉందో అది ఎక్కడో అక్కడ అది మనము దాన్ని ఏమంటారంటే కొంచెం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతా ఉన్నాం. కానీ మనకు ఆల్టర్నేటివ్ ఏం లేదు, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏం లేకపోవడం వలన అవి తీసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఉమెన్ బాడీ లైఫ్ స్పాన్ 130 years డిజైన్ చేశారంట. కానీ తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవడం వలన లైఫ్ స్పాన్ కాస్త ఇప్పుడు 65 వచ్చిందంట. 65 years, 60 yearsకే ఓల్డ్ ఏజ్ పర్సన్ అంటున్నారు. కానీ ఇది అట్లాగే ఫారిన్ కంట్రీస్లో చూసినట్టయితే యుఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్లో వాళ్ళు ఆల్రెడీ సప్లిమెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్లా తీసుకోవడం వలన వాళ్ళు ఇప్పుడు అంత హెల్తీగా ఉన్నారు. ఏజ్ అబౌట్ 80 years వాళ్ళు కూడా, 90 years వాళ్ళు కూడా మీరు చూసినట్టయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు, వరల్డ్ టూర్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ అనేది మన కంట్రోల్ లేదు, అది చెప్తా ఉన్నాను అనమాట ఇక్కడ. సో చూసినట్టయితే సో హెల్త్కి అట్లాగే ఇప్పుడు మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏమని చూస్తే కనుక మంచి హెల్త్ కావాలంటే అలోవెరా అండ్ బీ హనీ. అయితే అలోవెరా గురించి మా కంపెనీ, ఇది అలోవెరా కంపెనీ, ఇది యాక్చువల్గా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది ఆల్రెడీ దీని గురించి గ్రహించి వీళ్ళు సొంతంగా అంటే ఉత్పాదన చేయడం మొదలెట్టారంటే ఈ ఉత్పాదన చేసే ప్రాసెస్ కూడా అంతా కూడా మీరు పండించే పంట దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ అయ్యేంత వరకు కూడా కంపెనీ భరిస్తుంది. ఎలా అంటే చేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్, కంపెనీ స్టార్ట్ అయ్యి, ఇట్స్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అండి. కంపెనీ స్టార్ట్ అయ్యి 1978, ఇట్స్ ఆల్మోస్ట్ 43 years old నౌ. అట్లాగే 169 countries ఆపరేట్ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా కంపెనీకి ఎక్కడ షేర్ హోల్డర్స్ లేరు. అట్ ద సేమ్ టైం డెబ్ట్ ఫ్రీ కంపెనీ, టర్న్ ఓవర్ 3 million, ఇట్లా అన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 43 years కూడా ఒక చిన్న రిమార్క్ లేని కంపెనీ అండి. వరల్డ్ వైడ్గా 169 countries ఆపరేట్ చేస్తూ ఉన్నది. కంపెనీ ఓన్ ఆఫీసెస్, డీటెయిల్స్ మీకు నెక్స్ట్ స్లైడ్లో నేను చూపిస్తాను. ఇది వర్టికల్ ఇంటిగ్రేటెడ్, ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి. వర్టికల్ ఇంటిగ్రేటెడ్ అంటే ఈరోజు రేపు పండించే పంట దగ్గర లేదా మిడిల్ మ్యాన్ దగ్గర ఇంకెక్కడో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ కంపెనీ ప్రతిదీ కూడా తానే నిరూపిస్తుంది అనమాట. అంటే పండించే పంట, ఇందాక మీరు ఒక వీడియో కూడా చూశారు, పండించే పంట కంపెనీ ఓన్ ప్లాంట్స్, అట్ ద సేమ్ టైం నియర్ బై బ్యాటరీతో రన్ అయ్యే వెహికల్స్, అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. ఇంక్లూడింగ్ కంపెనీ ఓన్ స్టాల్స్ లోనే ఇది అంటే ప్రోడక్ట్స్ విక్రయం జరుగుతుంది. అంటే కంపెనీ ఓన్ ఆఫీసెస్ వరల్డ్ వైడ్ గా 3800 ఓన్ ఆఫీసెస్ ఉన్నాయి. ఎంతవరకు వీళ్ళు సేఫ్ గా ఉంటారంటే అక్కడ మీరు చూసేది కింద ఒక కంటైనర్స్, ఏదైతే షిప్ లో వచ్చే కంటైనర్స్ కూడా కంపెనీ ఓన్ అండి. సో ఎక్కడ కూడా మిడిల్ మ్యాన్ కి ఆస్కారం లేకుండా కంపెనీ అన్ని కూడా దగ్గర ఉండి కవర్ చేయడం, అంటే మనకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ హెల్త్ కి ఎంత ఇంపార్టెన్స్ అనేది దాని మీదనే ప్రూవ్ అవుతుంది, రైట్? ఇవి కంపెనీ వేరియస్ లొకేషన్స్ లో ఉన్న ఓన్ ఆఫీసెస్ అండి. దుబాయ్లో, జపాన్, జర్మనీ ఇట్లాంటివన్నీ కంట్రీస్ లో కూడా మోర్ దెన్ 169 countries. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇండియాకు మట్టుకు వచ్చేసే వరకు ఇండియా ఇక్కడ మీరు నెంబర్ 3 అని ఉంది. యాక్చువల్గా ఇండియా ఇస్ నౌ ఆన్ నెంబర్ 2nd పొజిషన్ లో ఉన్నది. అంటే ఈ ప్రోడక్ట్స్ వాడే క్రమంలో, బిజినెస్ వాల్యూమ్ క్రమంలో ఇండియాలో స్టార్ట్ అయ్యి కూడా 2000 yearలో, అంటే ఇప్పుడు దాదాపు 20 years అవుతుంది అనమాట. ఈ 19 locations లో ఇండియాలో వర్క్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో వీ హ్యావ్ అవర్ ఓన్ ఆఫీస్ ఇక్కడ, అట్లాగే గుంటూరులో ఉన్నది అనమాట. టర్న్ ఓవర్ కూడా ఇప్పుడు 500 crores టర్న్ ఓవర్. అట్లాగే million years, 2700 million, ఈవెన్ దో ఇట్స్ ఓల్డ్ స్లైడ్, బట్ మోర్ దెన్ 3000 million years ఉన్నారు ఇక్కడ, రైట్? సో ఈ ప్రోడక్ట్స్ వెనుక కూడా ఎవరున్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా కంపెనీకి 70 products ఉన్నాయి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 70 products హియర్. అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నిటి వెనుక కూడా మనకు సైంటిస్టులు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. సో ఇక్కడ డాక్టర్ ఫరాద్ మొరాద్ అనేసి, డాక్టర్ జాన్ డైన్బర్గ్ అనేసి, డాక్టర్ మార్క్ అనేసి, ఇట్లాంటి లాట్ ఆఫ్ సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ దీంట్లో ఈ ప్రోడక్ట్స్ తయారీలో వాళ్ళ సహాయం ఉన్నదన్నమాట, సపోర్ట్ ఈస్ దేర్. సిమిలర్లీ ఇక్కడ కింద నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ లైనస్ గారు ఒక మంచి మాట చెప్తా ఉన్నారు. ఆయన ఏంటంటారంటే మనకు ఈ డిజీజ్ ఎవరికైనా కానీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల. న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే ఇందాక మనం ఫస్ట్ స్లైడ్ చూస్తున్నాం, మనం తీసుకునే ఆహారం మన చేతిలో లేదు. అట్లాంటప్పుడు మనము మంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఒకవేళ మనము
మన ఇక్కడ ఉన్న చూడండి, మీ డైట్ కనుక అంటే రాంగ్ ఉంది అనుకోండి, తినే ఆహారం కనుక ప్రాపర్గా లేదనుకోండి, ప్రాపర్గా లేకపోతే మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉండదు. అట్లాగే డైట్ రైట్గా ఉంటే మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉండదు. అంటే తీసుకునే ఆహారం మంచిదైతే ఇక్కడ కూడా మెడిసిన్స్ అనేది మనకు అవసరం పడుతుంది. సో అలోవెరా మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇందాక మీకు వీడియోలో చూస్తున్నారు, బట్ ఇన్ షార్ట్ గా నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అలోవెరా 5000 years ఓల్డ్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు మన యాన్షియంట్ టైమ్స్ నుంచి, అట్లాగే అన్ని మత గ్రంథాల బుక్స్లలో కూడా, అంటే బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, వేదాస్లో కావచ్చు, దీని గురించి చర్చించడం జరిగింది. అంటే ఆ అలోవెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. ఈవెన్ ఇన్ ద హిస్టరీ వెళ్తే కూడా అలెగ్జాండర్ ఒక మన అలోవెరా దివి గురించి కూడా ఒక యుద్ధం చేశాడని కూడా ఉందన్నమాట పర్టికులర్లీ. సో సిమిలర్లీ గాంధీ గారు అలోవెరా వాడారు, ఆయన అందుకనే ఎంత ఎనర్జీగా ఉన్నారు అని చెప్పి కూడా తన ఆటోబయోగ్రఫీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అయితే అలోవెరాని గ్రహించి, దాని ఇంపార్టెన్స్ ని గ్రహించి, ఇప్పుడే కాదు, ఈ కంపెనీ 43 years ఓల్డ్ బిఫోర్ దీనికి ఏమంటారు స్టార్ట్ చేస్తుంది అనమాట ప్రాసెస్ అంతా కూడా. సో ఇక్కడ రెక్స్ గారు కంపెనీ చైర్మన్ అండ్ ఫౌండర్ ఈజ్ ద వన్ ఫర్ మెయిన్ ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి కారణం. తర్వాత అలోవెరాలో ఉన్న గొప్పతనం గురించి చెప్పే కన్నా ముందు కూడా దేర్ ఆర్ ఆల్మోస్ట్ 400 varieties, అంతగానే ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే అందులో 4 to 5 మాత్రమే హ్యూమన్ బాడీస్ కి, అట్ ద సేమ్ టైం అంటే హ్యూమన్స్ కి, అనిమల్స్ కి, పెట్స్ కి మాత్రం యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ మిగతావి కూడా అన్ని కూడా మనకు ఉపయోగించదగ్గ కావు అనేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. 4-5 మాత్రమే. అందులో బెస్ట్ బార్బడిస్ మిల్లర్ అనేసి. అయితే ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అది గ్రహించి దాన్ని సాఫ్ చేయడం మొదలెట్టింది. అయితే ఇప్పుడు ఏదైతే మీకు అలోవెరా ఇందాక చూపించారో ఫీడ్స్ అవన్నీ కూడా బార్బడిస్ మిల్లర్ ప్లాంట్ ద్వారా చేయడం జరిగింది అనమాట. అయితే దీంట్లో అలోవెరా ఇంపార్టెన్స్ తో మిగతా కంపెనీస్ కూడా బయట ఉన్నాయి, చాలా మటుకు అలోవెరా అంటారు, ఇది అంటారు. అయితే ఈ కంపెనీది అలోవెరా ఆక్సిడైజ్డ్ స్టెబిలైజ్డ్ అలోవెరా. బయట దొరికేది మీకు ఆక్సిడైజ్ ఉంటుంది, ఇక్కడ స్టెబిలైజ్డ్ ఉంటుంది. స్టెబిలైజ్ కి ఆక్సిడైజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక యాపిల్ కట్ చేసి మనం తీసుకున్నాం అనుకోండి, ఒక 1 hour తర్వాత అది ఆక్సిడైజ్ అయిపోతుంది, దాంట్లో వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. అట్లాగే అలోవెరా కూడా 6 hours వరకు దాని లైఫ్ ఉంటుంది అనమాట. 6 hours లోపల అది కన్స్యూమ్ చేయకపోతే దాంట్లో ఉన్న వాల్యూస్ ఉంటాయి అనమాట. సో ఈ కంపెనీ గ్రహించి దాన్ని స్టెబిలైజేషన్ ప్రాసెస్ ద్వారా చేసింది అనమాట. స్టెబిలైజేషన్ అంటే మన ఇంట్లో ఒక ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఉందనుకోండి, దాంట్లో ఎటువంటి కెమికల్స్ వేయకున్నా కానీ 1 year మొత్తం కూడా తీసుకుంటా ఉంటుంది. సిమిలర్లీ స్టెబిలైజేషన్ ప్రాసెస్ ఈ కంపెనీ కనుక్కొని, అది పేటెంటెడ్ రైట్స్ ఈ కంపెనీకి మాత్రమే అండి. అట్లా మన అలోవెరా ఏదైతే మన జెల్ ఉందో అది 2 years షెల్ లైఫ్ ఉంటుంది. 2 years లోపల మనం ఎప్పుడైనా వాడచ్చు. సో ఒకసారి ఓపెన్ చేస్తే కనుక బాటిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ వాడే క్రమంలో కనుక మీకు ఎప్పుడైనా కానీ అది తీసినప్పుడు బయట అది అలోవెరా ప్లాంట్ కట్ చేసిన వాల్యూస్ దానికి సిమిలర్ వాల్యూస్ ఉంటాయండి. అంత ప్యూరిటీ మెయింటైన్ చేస్తాం. అయితే పండించే టైంలో ఎక్కడ కూడా పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, కలర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ యాడ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో పెంచుతున్నారు. ఇది 100% ప్యూర్ అండ్ సేఫ్ అండ్ 100% అలోవెరా అండి బాటిల్స్ లో కూడా మీరు చూసినట్టయితే. అయితే విల్ కమ్ బ్యాక్ టు అగైన్ హెల్త్ పాయింట్ లో మనది ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చూసినట్టయితే మీరు డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందండి. డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ బాడీలో మెయిన్ గా వర్క్ చేసే పార్ట్స్ లో కూడా చూసినట్టయితే స్టమక్ అండ్ ఇంటెస్టైన్ స్టోరేజ్ అంటారు కదా, అక్కడ నుంచే ఇంటెస్టైన్స్ లోకి ట్రావెల్ అయ్యి తర్వాత అది బాడీకి న్యూట్రిషన్స్, వైటమిన్స్ దాకా అబ్జర్వ్ చేస్తా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఇంటెస్టైన్స్ మీకు ఒకటి కోమ్ రూపంలో లేదా ఇప్పుడు టర్కీ టవల్ అంటారు కదా, ఆ మాదిరి ఉంటుంది అనమాట. ప్రతి పర్సన్ కి 4 to 5 times ఇట్లా చేతులు వెడల్పు చేసినంత సైజ్ లో ఉంటున్నాయి. సో ఇక్కడ మనం తీసుకునే ప్రతి ఆహారం అనేది అది అట్లా ఆ సర్కిల్ నుంచి ఫ్లోట్ అవుతా ఉంటుంది, బాడీకి అబ్జర్వ్ అవుతుంది. కానీ 20-25 years అయ్యే క్రమంలో ఆ బాడీలో తీసుకునే ఏదైతే మన ఫుడ్ ఉందో అంతా కూడా న్యూట్రిషన్స్ ఇట్లాంటివన్నీ లోపం ఉండడం లేదా టాక్సిన్స్ చేరడం వల్ల ఈ సెకండ్ ఇమేజ్ లాగా అవుతుంది చూడండి. అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ లో మనం చూసినట్టయితే ఈ రకంగా టాక్సిన్స్ అన్ని పేరుకోవడం వలన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందకపోవడం వలన రకరకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఈ రోజు మనం చూసినట్టయితే 30 years 25 years నుంచే ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్తా ఉన్నారు. లేడీస్ అయితే ముఖ్యంగా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదా థైరాయిడ్, షుగర్ అనేసి ఇట్లాంటివి చాలా మంది కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ హౌస్
మనం చూసినట్టయితే కూడా హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి ఉన్నదని చెప్తా ఉన్నారు. ఎందుకు కారణం అంటే కూడా ఇంటర్నల్ గా క్లీన్ లేకపోవడం అనేది ఒక కారణం. సో ఎక్స్టర్నల్ గా మనం వాడుతూ ఉంటాము, కానీ ఇంటర్నల్ గా క్లీన్ చేయడం అంటే ఒకవేళ ఒక ఒక పర్సన్ ఉన్నారండి, అంటే ఒక వెహికల్ ఉన్నది, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఓన్లీ బాడీ వాష్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే కార్బొరేటర్ కచరా క్లీన్ ఇవన్నీ చేయకుండా ఓన్లీ బయట దాన్ని తుడవడం వల్ల జరిగేది ఏంటి అంటే ఒక 1 ఇయర్, ఎంత కొత్త వెహికల్ అయినా 1 ఇయర్ తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ స్టక్ అవ్వడము, అది నడవకపోవడము జరుగుతూ ఉంటుంది. అక్కడ వెహికల్ ఎగ్జాంపుల్ ఇచ్చాము, కానీ ఇక్కడ హ్యూమన్ బాడీ అయితే మనం కూడా ఎక్స్టర్నల్ గా రకరకాల క్లీనింగ్స్ చేస్తా ఉన్నాం, కానీ ఇంటర్నల్ గా అంటే ఎట్లయితే వెహికల్ కి ఆ కార్బొరేటర్ కచరా క్లీన్ చేసినట్టు మనం ఇంటర్నల్ గా ఏమైనా చేస్తున్నాం అంటే మనకు ఎటువంటిది కూడా అది లేదు. అంటే ఒకప్పుడు ఉంటుండే, అంటే జనరల్ గా మీరు చూసినట్టయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, ఆర్ఎల్స్ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ లో మీరు చూసినట్టయితే అమ్మమ్మ నానమ్మ వాళ్ళు సమ్మర్ లో ఆమ్లం కానీ అలోవెరా కానీ ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా ఎంతో వరకు క్లీనింగ్ జరిగి పిల్లలందరూ కూడా యాక్టివ్ గా హెల్తీగా ఉంటుండే. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. ఈ క్రమంలో ఏమవుతుందంటే కూడా మీరు ఎక్కడైనా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ చూడండి, ఈ మధ్యన టోకన్ సిస్టమ్ హెవీగా ఉంటుంది, 50-60 నడుస్తూ ఉంటుంది, లైన్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ రకంగా సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చిన్న మీకు డెమో ద్వారా ఒకటి చూపిస్తాను, మన బాడీలో ఎలా పనిచేస్తుంది అలోవెరా అని చెప్పడానికి. అయితే బయట ఇన్ జనరల్ గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్టర్నల్ గా సోప్ ఎలా మనకు పనిచేస్తుంది, ఇంటర్నల్ గా కూడా సోప్ లాగానే మనకు అలోవెరా పనిచేస్తుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ సిస్టమ్ కి కూడా కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. అయితే చిన్న ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే మీకు చెప్తున్నాను. 1 సెకండ్, స్టాప్ షేరింగ్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ గ్లాస్ అండి, అంటే మన ఎంటీ బాడీ. ఈ రకంగా ప్రతిరోజు మనం వాటర్ తీసుకుంటూ ఉంటాం. అయితే ఇంత క్లియర్ గా ఉంటుందండి, క్రిస్టల్ క్లియర్ గా మనము చూసినట్టయితే మన బాడీ, రైట్. సో కానీ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉన్నదో అది పొల్యూటెడ్ కావడం వలన ఎలాంటి లోపల ఇంటర్నల్ గా ఉంటుందని చెప్పడానికి ఒకటి ఇది బెటడిన్ తీసుకున్నానండి. బెటడిన్ ఇస్ నథింగ్ బట్ ఇది హైలీ టాక్సిన్ మెటీరియల్. మనకు ఫార్మాలో కానీ మెడికల్ షాప్స్ లో, స్టోర్స్ లో దొరుకుతూ ఉంటుంది. అయితే ఈ రకంగా మన బాడీలో రకరకాల ఫుడ్స్, మనం తీసుకునే ఫుడ్స్ కావచ్చు, రకరకాల ఫుడ్స్ ఈ రకంగా మన బాడీకి చేరుతా ఉంది, రైట్. చేరడం వలన టాక్సిన్స్ చూడండి మన బాడీలో, అంటే ప్రతి ఒక్కరి బాడీ కూడా ఇన్ జనరల్ గా ఇట్లాగే చేస్తా ఉన్నాను. ఈ మధ్యనే ఫుడ్స్, రకరకాల ఫుడ్స్ వాడుతూ ఉన్నారు కాబట్టి కూడా సో ఇంటర్నల్ గా మన బాడీ అంతా కూడా ఈ రకంగా జరుగుతుందండి. ఇంత టాక్సిన్ మెటీరియల్స్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉంటుంది ఇంటర్నల్ గా. కానీ అయితే మనం వెహికల్ ని క్లీన్ చేస్తా ఉంటారు, సర్వీసింగ్ చేస్తారు, మన బాడీని మాత్రం మనం సర్వీసింగ్ ఇంటర్నల్ గా చేయడం పోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అలోవెరా జెల్ అండి ఇప్పుడు తీస్తున్నాను, జస్ట్ పోరింగ్ సారీ కప్ వేసాను, ఒక గ్లాస్ ఆఫ్ దాంట్లో, నో ప్రాబ్లం. కానీ చూసినట్టయితే మీకు అలోవెరా ఏ రకంగా పనిచేస్తుందని చెప్పడానికి సింపుల్ టెస్ట్ మనీ అండి ఇది. సో ఇంత క్లీన్ గా అవుతుంది. మీరు అంటే ఇంటి దగ్గర కూడా మనం కూడా ట్రై చేసుకోవచ్చు. సారీ అలోవెరా. సో అట్ ద సేమ్ టైం కొంతమంది అంటూ ఉంటారు వ్యూవర్స్ కూడా, అది మళ్ళీ ఒకసారి అలోవెరా తీసుకుంటే ఈ రకంగా క్లీన్ జరుగుతుంది, కానీ మళ్ళీ తింటా ఉంటాం కదా అని. సో మళ్ళీ తీసుకున్నా కానీ చూడండి, ఉదయం వేసాను ఒక హాల్లో, కానీ మన బాడీలో అలోవెరా అబ్జర్వ్ అయిన తర్వాత చూడండి ఈ రకంగా మనకు ఇంత హెల్దీగా బాడీ అవుతుంది అనమాట. అంటే టాక్సిన్స్ అన్ని క్లీన్ కావడం వలన, అంటే టాక్సిన్స్ కూడా స్వెట్ రూపంలో, మోషన్ రూపంలో, యూరిన్ రూపంలో అంతా వెళ్ళిపోవడం వలన బాడీ అంతా హెల్దీగా అవుతుంది. ఎట్లా అయితే బండి సర్వీసింగ్కి వెళ్ళి వచ్చాక ఎంత నీట్గా ఉంటుందో అంతే నీట్గా మన బాడీ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏ రకంగా మైలేజ్ ఇస్తా ఉందో ఇక్కడ మన హెల్త్ కూడా ఆ రకంగా రెస్పాండ్ అవుతుంది. అయితే ఈ అలోవెరా ఎవరెవరు వాడాలంటే ప్రతి ఒక్కరు వాడాల్సిందే, అంటే ప్రతి ఒక్కరు స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ ఉన్న లివింగ్ పర్సన్, ఎవ్రీబడి హ్యాస్ టు విజిట్ అండి, రైట్ అండి. దిస్ ఇస్ నౌ ఐల్ గో టు అవర్ నెక్స్ట్ స్లైడ్స్, రైట్. థ్యాంక్ యూ అండి. అలోవెరాలో కూడా ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్స్, ఇక్కడ 3 రకాల డ్రింక్స్ ఉన్నాయండి. అలోవెరా జెల్, దీంట్లో అలోవెరా ఇందాక మీరు డెమో చూస్తున్నారు, ఎల్లో కలర్ బాటిల్, స్క్రీన్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు.
సిమిలర్లీ ఎల్లో పీచెస్ అని, ఎల్లో బెర్రీ నెక్టర్ అని 3 రకాల జెల్స్ ఉన్నాయి. టేస్ట్ ఒకటి డిఫరెంట్, కాకపోతే పనిచేసే విధానం అన్ని కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అందులో బెర్రీ నెక్టర్ అనేసి ఇది లేడీస్ కి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కి, వాటికి స్కిన్ కి చాలా బాగా పనిచేస్తుంది. చాలా లేడీస్ ఇష్టపడతారు. కొంతమంది రకరకాల థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. సిమిలర్లీ ఎల్లో పీచెస్ ఇది పిల్లలకు అట్లాగే కంటి చూపుకి చాలా బాగా మేలు చేస్తుంది. పిల్లలు ఇది చాలా బాగా ఇష్టపడతారు అనమాట. ఎక్కడ కూడా చూసినట్టయితే మీరు 100% ప్యూర్ అలోవెరా ఉంటుందండి. దీంట్లో బెర్రీ నెక్టర్ లో పర్సంటేజ్ ఆఫ్ అలోవెరా ఒక 15% తగ్గించి అక్కడ బెర్రీస్ అట్లాగే క్యాన్బెర్రీస్, యాపిల్ ఇది క్లబ్ చేశారనమాట. ఇక్కడ పీచెస్ ఉంటుంది. అయితే అలోవెరా గురించి ఎంతో మంది చెప్పడం ద్వారా మనం ప్రీవియస్ లో చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ అలోవెరా గురించి మన డాక్టర్స్ కూడా, అంటే సంజీవ్ని అని కూడా మెన్షన్ చేశారు. అంటే అలోవెరా వాడడం వల్ల ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీరు ఈవెన్ యూ కెన్ గూగుల్ ఇట్. దట్స్ అ లాట్ మచ్ అండి, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఇక్కడ. అయితే అలోవెరా వాడడం ద్వారా ఇంకొక టెస్ట్ మనీ ఇక్కడ షుగర్ కూడా ఎట్లయితే 400+ ఉన్నది వాళ్ళు వాడడం వల్ల, రెగ్యులర్ గా అలోవెరా వాడడం వల్ల రిపోర్ట్స్ తో సహా కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇన్సులిన్ ఉన్న వ్యక్తి మళ్ళీ టాబ్లెట్స్ వచ్చారనేసి, టాబ్లెట్ నుంచి నార్మల్కి వచ్చారనేసి. సో అట్లాగే అలోవెరా ఉపయోగాలు చూసుకుంటే కనుక మన దగ్గర అలోవెరా క్రీమ్, అలోవెరా జెల్లీ క్రీమ్ అని ఉంటుంది. అట్లాగే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ చూసినట్టయితే అబ్బాయికి క్రాకర్స్ టైంలో కొంచెం బ్లాస్ట్ అవడం వలన, తర్వాత ఇది క్రీమ్ అండ్ ఇంటర్నల్ గా అలోవెరా జెల్ ఇందాక చూసినట్టేమో అది వాడడం ద్వారా జస్ట్ మ్యాటర్ ఆఫ్ 22 days విత్ ఇన్ 1 month లో కూడా, లాస్ట్ ఇమేజ్ చూసినట్టయితే అంతే ఎక్కడగా సర్జరీస్కి వెళ్ళకుండా. సిమిలర్లీ ఇంకో ఇమేజ్. సో అలోవెరా వాడటం వలన ఇది దీని బెనిఫిట్స్ అంటే ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. తర్వాత అలోవెరాతో పాటు కంపెనీ బీ హనీ, అంటే హనీ ప్రోడక్ట్స్ లో కూడా ఉత్పాదనలో దే ఆర్ ద వరల్డ్ లీడర్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అలోవెరా హనీ ఉంది. హనీ స్పెయిన్ మౌంటైన్స్ నుంచి బీ కీపర్స్ ద్వారా దీన్ని కలెక్ట్ చేస్తారండి. సో ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి హనీ. మీరు ఒకసారి కనుక టేస్ట్ చేస్తే డెఫినెట్లీ, ఇప్పుడు లాట్ ఆఫ్ హనీస్ గురించి లాస్ట్ మంత్ డిసెంబర్లో న్యూస్ లో కూడా మీరు చూస్తున్నారు, లెడ్ ఉందని, రకరకాల హనీలు యాక్చువల్గా ఎక్స్పోర్ట్ క్వాలిటీ లేదు, రిజెక్ట్ అయ్యావని కూడా మనము వింటా ఉన్నాం. బట్ ఈ పర్టికులర్ హనీ 169 కంట్రీస్ లో కంపెనీ రన్ చేస్తుంది. 169 కంట్రీస్ గవర్నమెంట్స్ అప్రూవల్ ఉండి ఈ ప్రోడక్ట్ మూవ్ అవుతుందంటే దాని ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్? అట్లాగే రాయల్ జెల్లీ అనేసి ఇంకోటి వండర్ఫుల్ హనీ ప్రోడక్ట్ అండి. ఇది రాణి తేనెటీగ తీసుకునే ఆహారం. అయితే రాయల్ జెల్లీ టాబ్లెట్ వాడడం వల్ల చాలా మందికి కూడా అంటే లైఫ్ స్పాన్ పెరుగు, అంటే రాణి తేనెటీగ మేల్ అండ్ వర్కర్ బీ అండ్ క్వీన్ బీ అని ఉంటుంది. అందులో వర్కర్ బీ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. సో అట్లాగే రాణి తేనెటీగ లైఫ్ స్పాన్ ఎక్కువ అనమాట. సో ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే కంపేర్ చేసుకుంటే కనుక రాణి తేనెటీగ తీసుకునేది ఆహారంలో రాయల్ జెల్లీ అనమాట. దాని పేర్లోనే ఉంది చూడండి, రాయల్ అనేసి, క్వీన్ అట్లా. సో ఇది మనం తీసుకోవడం ద్వారా కూడా లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉంది. లేడీస్ కి ముఖ్యంగా చూసినట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్, ఆర్ఎల్స్ హెయిర్ ఫాల్, రకరకాల స్ట్రెస్, వీటన్నిటి కూడా ఇది చక్కటి పరిష్కారం అండి. సో ఇంకొకటి మనకు ప్రోడక్ట్ చూసినట్టయితే ఇది సృష్టికర్త యాక్చువల్లీ డాక్టర్ జాన్ డైన్బర్గ్ అండి. ఇది ఆర్కిటెక్సీ అని. ఆర్కిటెక్సీ టాబ్లెట్ మనకు డిజైన్ చేసే ముందు కూడా ఈయన ఎంతో రీసెర్చ్ చేశాడు వరల్డ్ వైడ్ గా. అయితే ప్రతి ప్లేస్ లో కూడా హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు చాలా కేసెస్ కనిపించాయి, ఎక్సెప్ట్ ఆర్కిటెక్సీలో. అక్కడ అంటే ఆర్కిటెక్సీ ఆ మహాదేవి దగ్గర ఆయన రీసెర్చ్ చేశారు. అక్కడ రీసెర్చ్ ఇన్ ద సెన్స్ అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్, జీవన శైలి ఎందుకు ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం లేదు అని ఆయన అక్కడ స్టడీ చేయడం ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ ఎక్కువ మంది సాల్మన్ ఫిష్, అంటే అక్కడ ఉన్న ఏదైతే సాల్మన్ ఫిష్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వలన అది తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హెల్తీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనము చూసినట్టయితే చాలా మంది ఇప్పుడు ఏదైనా కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చూస్తే డాక్టర్ గారిని అబ్జర్వ్ చేస్తే నాన్ వెజ్ అవాయిడ్ చేయండి, చికెన్ మటన్ అంటారు, ఎక్సెప్ట్ ఫిష్ అంటారు. ఫిష్ లో కూడా ఏ ఫిష్ అనేది తెలియదు, కానీ సాల్మన్ ఫిష్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంది. ఇది ఒమేగా 3 వరల్డ్ బెస్ట్ క్యాప్సిల్ అండి ఇది. దీన్ని కూడా నేను ఒక చిన్న డెమో మీకు చేసి చూపిస్తాను.
సో ఇది సాల్మన్ ఫిష్ ఆర్టిక్సీ టాబ్లెట్ అండి. అంటే ఇక్కడ చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. అట్లాగే చూసినట్టయితే మరి థర్మాకోల్ ఎందుకు తీసుకున్నామంటే ఇది బాడీలో వేస్ట్ ఏదైతే కొలెస్ట్రాల్ ఉంటుందో అది కొన్ని సంవత్సరాలు పాత పెట్టినా దానికి దేనికి కాంబినేషన్ సేమ్ టు సేమ్ ఉంటుంది అంటే ఇది కూడా ఎక్కడ కూడా మీకు వెంటనే కరగదు. అంటే ఒక 10 years 20 years తర్వాత భూమిలో పాత పెట్టినా కానీ అట్లాగే ఉంటుందండి. సో ఈ ఆర్టెక్సీ టాబ్లెట్ ఇది ఎలా పనిచేస్తుంది అనే చిన్న డెమో ఇక్కడ థర్మాకోల్ ద్వారా నేను చూపిస్తాను. రైట్, దిస్ ఇస్ సెల్ అండ్ కొద్ది పార్ట్ ఇందులో నేను వేస్తున్నానండి. థర్మాకోల్ తీసుకున్నానండి, ఒక ప్లాస్టిక్ పౌచ్ వేసాను. సిమిలర్లీ ఆర్టెక్సీ టాబ్లెట్ తీసుకున్నానండి ఇది. రైట్, సో ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందని చెప్పడానికి చిన్న ఉదాహరణ. నేను జస్ట్ పంచ్ చేసి దీంట్లో వేస్తాను, మీరు చూడవచ్చు. ఓకే, కొంచెం గట్టిగానే ఉన్నది. ఈ మధ్యన కొత్తగా వచ్చింది స్టాక్ కూడా. అయితే ఒక హాఫ్ వేసానండి, రిమైనింగ్ నేను కన్జ్యూమ్ చేస్తాను. జస్ట్ ఇందులో ఇట్లా పెడతానండి. విల్ కమ్ బ్యాక్ టు ఇట్. రైట్, మీరు స్క్రీన్ లో చూడొచ్చు. రైట్, ఇక్కడ పెట్టాను. ఇస్ దట్ క్లియర్? ఐ కమ్ బ్యాక్ టు ఇట్ అండి. మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ స్క్రీన్ మీకు వచ్చేస్తాను. ఓకే సార్. సో ఇక్కడ డాక్టర్ జాన్ డైన్బర్గ్ గారు ఎప్పుడైతే తాను ఈ ఇన్వెన్షన్ ద్వారా ఈజ్ ఆల్సో నోబెల్ ప్రైజ్ విన్నర్ అండి. సో ఈ పర్టికులర్ టాబ్లెట్ వాడడం ద్వారా అట్లీస్ట్ ఒక 30 years అబోవ్ ఎవరైనా వాడాలి. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సజెస్ట్ చేస్తారు ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం. 4th 5th మంత్ నుంచే డాక్టర్స్ 4th 5th మంత్ నుంచి ఈ టాబ్లెట్ తీసుకోవడం ద్వారా పుట్టబోయే చైల్డ్ ఏదో డెఫిషియన్సీ లేకుండా అట్ ద సేమ్ టైమ్ ఇది బ్రెయిన్ ఫంక్షనింగ్ కి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే కార్డియాక్ రిలేటెడ్ వాటికి కూడా, జాయింట్స్ కి, బోన్స్ కి స్ట్రెంత్ ఇవ్వడం, ఇట్లా మల్టిపుల్. అంటే మీరు omega-3 దాని బెనిఫిట్స్ కనుక ఒకసారి స్టడీ చేసినట్టయితే డెఫినెట్లీ దిస్ ఈస్ అ వండర్ఫుల్ అండ్ ప్రతి ఒక్కరు కూడా వాడాల్సింది. అబౌవ్ 30 years వాళ్ళైతే మస్ట్. ఎందుకంటే రీసెంట్ పాస్ట్ మనం చూస్తా ఉన్నాము, జస్ట్ 30-35 years లోనే హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అని. సో దాని నుంచి అవాయిడ్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం అంటే యాక్చువల్గా ఎవరైనా కానీ ఈవెన్ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ నేను చెప్తా అనేది దిస్ ఇస్ నాట్ అవర్ అంటే మెడిసిన్స్ అని కాదు, బట్ 3 to 4 months బిఫోర్ కనుక వాడితే ఆ రిస్క్ ని తగ్గించవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మెల్లిమెల్లిగా అది మెల్ట్ అయిపోతుంది యాక్చువల్గా. సో మన బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించేస్తుంది, అట్లాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాడడం ద్వారా జాయింట్స్ కి స్ట్రెంత్ ఇస్తుంది. దెర్ ఆర్ లాట్ మెనీ బెనిఫిట్స్. రైట్, అయితే ఇంకొకటి మనది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇందులో మన RG+ అండి. RG+ మన అంటే ఫర్ ఎవర్ లో ఏ ప్రోడక్ట్ గురించి తెలియకున్నా కానీ RG+ సజెస్ట్ చేసినా కానీ చాలా మంది కూడా ఇది బెనిఫిట్ చెందింది అనమాట. ఏ రకంగా అంటే ఇది కార్డియాక్ వాస్కులర్ సిస్టమ్ ని చాలా బాగా అంటే బ్లడ్ సర్క్యులేషన్స్ ని మంచిగా చేస్తూ ఉంది, అంటే చాలా యాక్టివ్ చేస్తుంది. అట్లాగే ఒక 3 months 4 months కనుక కంటిన్యూ RG+ వాడిన వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ అంతకు ముందు ఉన్నాయి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. యాక్చువల్గా చాలా మంది అథ్లెటిక్స్ కూడా ఈ RG+ వాడతారు. ఇది మీరు చూసినట్టయితే ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్స్ కావచ్చు, అట్లాంటి స్టేడియంలో కూడా RG+ వాళ్ళు వాడతారు. ఇప్పటికీ మన స్పోర్ట్స్ ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో మన క్రికెట్ IPL ఉన్నట్టు సిమిలర్లీ సాకర్ ప్లేస్ లో కూడా ఇది వాడుతూ ఉంటారు. ఎక్కడ కూడా ఇది డ్రగ్ కాదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏ చిన్న డ్రగ్ వాడినా కానీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆ పర్సన్ ని బ్యాన్ చేసేస్తారు కంప్లీట్ గా. అట్లాంటి ప్లేస్ లో కూడా మన ప్రోడక్ట్ ఉంది ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ కి స్ట్రెంత్ ఇవ్వడానికి. అంటే
ఎంత మంచి ప్రోడక్ట్ అయి ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే దీంట్లో రకరకాల బెనిఫిట్స్ అంటే హెల్త్, బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివన్నీ కూడా అంటే బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడము, యాంటీ ఏజింగ్, దర్స్ అ లాట్ మెనీ అండి. సో నాట్ ఓన్లీ అంటే అలోవెరా ప్రోడక్ట్స్తో పాటు దెర్ ఆర్ లాట్ మెనీ ప్రోడక్ట్స్ అండి. ఇందాక మీరు చూసినట్టయితే అలోవెరా జెల్స్తో పాటు ఆర్టెక్సీ, ఆర్జీ ప్లస్ ఇవన్నీ చూశారు. మా కంపెనీ ఆల్రెడీ పర్సనల్ కేర్, స్కిన్ కేర్, వెయిట్ మేనేజ్మెంట్ ఇట్లాంటి దాంట్లో కూడా చాలా మటుకు వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి. సో నవ్ డేస్ ఇదేంటంటే చాలా పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతూ ఉంది పర్సనల్ కేర్లో, స్కిన్ కేర్లో. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్ని కూడా నాన్ క్యాన్సర్ కాజింగ్ అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్. కంపేరింగ్ మీరు చూసినట్టయితే కనుక మనం ఇంట్లో తీసుకొచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా కెమికల్ బేస్డ్ ఉంటుంది. అంతా కూడా న్యాచురల్. అలోవెరా కావచ్చు, అట్లాగే హనీ ప్రోడక్ట్స్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్. కొన్ని రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ డిస్ప్లే ఇక్కడ ఉందండి. అలో లిప్స్, అలో డియో షీల్డ్, సోప్ అనేసి. సో సోప్ ప్లస్ ఒకసారి పేస్ట్ గురించి కనుక చెప్పుకుంటే మాది కంపెనీ ఫర్ ఎవర్ బ్రైట్ జెల్ అనేసి ఇట్ ఈస్ అవార్డెడ్ యాజ్ అవుట్ స్టాండింగ్ బ్రాండ్ పర్ఫార్మెన్స్ అని రీడర్స్ డైజెస్ట్ అనే బుక్ 1999లోనే దీనికి బెస్ట్ టూత్ పేస్ట్ అని అవార్డు కూడా ఇచ్చినారండి. సో దర్ ఆర్ వరల్డ్ వైడ్ గా ఎన్నో టూత్ పేస్ట్ ఉన్నా కానీ ఇది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని ఇవ్వడానికి కారణం ఏంటి అని మీరు ఒక్కసారి గమనిస్తే కూడా ఖచ్చితంగా యూ విల్ ఫైండ్ అన్ ఆన్సర్ అండి. దర్ ఆర్ 18 ఇక్కడ ఉన్న మన స్లైడ్ ప్రకారం అయితే దర్ ఆర్ 18 బెనిఫిట్స్ అని చెప్పినాము. బట్ నాట్ మెనీ దీనికన్నా కూడా, ఎందుకంటే మల్టిపుల్ లాగా పనిచేస్తుంది. బట్ బిఫోర్ దట్ నేను చెప్పేది ఏంటంటే ఇది డెంటల్ సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి డెంటల్ సమస్యలు ఉన్నా లేదంటే ప్రతి ఒక్కరు కూడా ఇది వాడడం ద్వారా కూడా సమస్యల నుంచి కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ వెజిటేరియన్ అండి. అలోవెరా అండ్ బీ ప్రొపోలిస్ అంటే హనీ ఈ రెండు కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. ప్యూర్ వెజిటేరియన్. చాలా మంది ఫ్యామిలీస్ బయట ఓన్లీ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్న పేస్ట్ ని వాడుతూ ఉంటారు. సో ఇది వెజిటేరియన్స్ కి చాలా వండర్ఫుల్ ఇదండి. సో ఇందాక నేను చెప్పాను వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కూడా సో వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర. C9 అని, Clean9, దాని తర్వాత F15 అనేసి. సో ఇక్కడ రీసెంట్ పాస్ట్ గా మీరు చూసినట్టయితే మన దగ్గర 9 days ప్రోగ్రామ్స్ లో అట్లాగే ఒక గ్రాడ్యువల్లీ కూడా ఒక 3 months 4 months టైంలో కూడా వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో 9 days లో ఫస్ట్ ఇమేజ్ లో చూసినట్టయితే 8 to 10 kgs తగ్గారు. సిమిలర్లీ కింద ఒకటి 9 days లో 14 kgs 14.5 kgs తగ్గారు. అట్లాగే ఒక వర్కింగ్ లేడీ అంటే మామ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ తో పాటు మామ్ ఈ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి విజయవాడ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. యాక్చువల్గా ఈజ్ ఫస్ట్ ఇమేజ్ మీరు చూసినట్టయితే ఒక 6 months డ్యూరేషన్ లో తను స్లో ట్రాక్ లో నడిపించారు. ఎంత స్మార్ట్ గా ఉన్నారు చూడండి. అంటే ఇనీషియల్ గా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా అనేసి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఒకసారి స్టడీ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒబిసిటీ నౌ ఇండియా ఈస్ బికమింగ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఒబిసిటీ ఆల్రెడీ. సో ఒబిసిటీ వరల్డ్ ఒబిసిటీ డే అనేది సెలబ్రేట్ చేస్తారు, అవేర్నెస్ గురించి క్రియేట్ చేస్తారు. అంటే ఒబిసిటీ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక ఒబిసిటీ డే కూడా రన్ చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒబిసిటీ వల్లనే రకరకాల సమస్యలు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ పెరిగి ఉండడం వల్ల జాయింట్స్ కి మోకాళ్ళ కీళ్ళు అరిగిపోవడము, అట్లాగే పొట్ట చుట్టూ వెయిట్ రావడం వల్ల బ్యాక్స్ బైన్ ఏమంటారు స్పైన్ అది కూడా ఎక్కువ ప్రెషర్ తీసుకోవడము, తర్వాత నర్వస్ సిస్టమ్, హార్ట్ ఇట్లాంటి ప్రతిదీ కూడా ఒబేస్ ఉండడం వల్ల ఉంటుంది. అయితే ఈ ఒబిసిటీని మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు అంటే అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేసి మన దగ్గర Clean9 ప్రోగ్రామ్ ద్వారా వీ కెన్ వర్కౌట్ అండి. అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎన్ని రకాలుగా టెస్ట్లు జరిగాయంటే ఒకటి యాక్చువల్గా ఒక టెస్టింగ్ ఉంటుంది, అట్లాగే ఇండస్ట్రీ టెస్టింగ్ ఉంటుంది, కానీ మనది ఫర్ ఎవర్ టెస్టింగ్ అండి. వరల్డ్ వైడ్గా 168 గవర్నమెంట్స్ అప్రూవ్ చేసిన ప్రోడక్ట్స్ అంటే ఎన్ని రకాలుగా టెస్ట్ వాళ్ళు ప్రూవ్ అయి ఉంటారో ఒక్కసారి చూడండి. ఏ కంట్రీలో అయినా ఒక్కసారి ఆ ప్రోడక్ట్ మూవ్ చేయాలంటే లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ 169 కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా 43 years నుంచి కంపెనీ రన్ చేస్తుంది. ఇండియాలో 20 years నుంచి రన్ చేస్తుందంటే దాని ఇంపార్టెన్స్, ఆ వాల్యూ కూడా ఒకసారి మీరు చూసినట్టయితే డెఫినెట్లీ ఖచ్చితంగా మీరు కూడా దీని గురించి ఫాలో అవుతారు. అట్లాగే ఇక్కడ వేరియస్ సర్టిఫికేషన్స్, అలో ఇంటర్నేషనల్ సైన్స్ అవార్డు కంపెనీకి, కోషర్ రేటింగ్ స్కేల్, ఎంహలాల్, అట్లాగే యానిమల్ ఎక్కడ కూడా యానిమల్స్ ని హింసించి వాటి మీద ప్రయోగం చేయలేదు అని చెప్పడానికి క్రూయల్టీ ఫ్రీ అవార్డ్స్, ఇవన్నీ కూడా రికగ్నిషన్స్ కంపెనీకి ఉన్నాయండి. సో ఇక్కడ మీరు ఇందాక చూసినట్టయితే కూడా
ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయిందండి ఇది. సో దిస్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ అండి. హోప్ మీకు అవైలబిలిటీ ఉన్నది చూస్తున్నారు, రైట్? సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ అండి. దిస్ ఇస్ ఓన్లీ బేసిక్ సెషన్ మేము కండక్ట్